పవన్ కళ్యాణ్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను సినిమా యాక్టర్ గానే చూస్తామని, ఆయన ఆంధ్ర ప్రాంత వ్యక్తి, ఆయనకు తెలంగాణతో ఏం సంబంధమని ప్రశ్నించారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీకి స్కోప్ లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తో బీజేపీ తెలంగాణలో ట్రయల్ రన్ చేయాలని చూస్తుందని విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రాంత నాయకుడు. ఆయనని మేము ఒక కళాకారుగానే చూస్తాం, ఒక సినిమా యాక్టర్గానే చూస్తాం, సినిమా యాక్టర్గానే గౌరవిస్తాం. ఆయన ఇక్కడొచ్చి రాజకీయాలు చేయాలంటే తెలంగాణ ప్రజలు ఆయన ఎందుకు నమ్ముతారు? ఆంధ్ర ప్రాంతం నాయకుడు, ఆంధ్ర మూలాలు ఉన్నట్టు నాయకుడు తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం చేయగలుగుతాడా? ఆంధ్ర ప్రాంతం వారు వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణకి ఏం న్యాయం చేస్తారు? పవన్ కళ్యాణ్ని ఒక ఆర్టిస్ట్గా, ఒక మంచి హీరోగానే గౌరవిస్తాం. అంటే ఆంధ్ర ప్రాంత నాయకుడే కానీ ఇక్కడ కొండగట్టులో 35 కోట్లు అభివృద్ధికి కొండగట్టు తెలంగాణకు సంబంధించిన ఎక్కడ ఎవరి ఇబ్బందులున్నా సాయంగా నిలబడుతున్నాడు కదా. కొండగట్టు ఆంజనేయ స్వామి అందరికీ ఆరాధ్యం. ఆయన కూడా నమ్ముకున్న దేవుడు. ఆయనకు మంచి జరిగింది కాబట్టి అక్కడ కొంత అమౌంట్ ఇచ్చినాడు. దాని అర్థం ఆయన ఆంధ్రను వదిలేసి తెలంగాణ డెవలప్ చేస్తారని కాదు కదా. ఆంధ్ర ప్రాంత నాయకుడికి ఆంధ్ర మూలాలే ఉంటాయి, ఆంధ్ర మీదనే ప్రేమ ఉంటుంది. తెలంగాణకి ఎట్లా న్యాయం చేయగలుగుతారు వాళ్ళు? వారు పార్టీ పెట్టినా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. పెట్టినంత మాత్రం ప్రజలు విశ్వసిస్తారని నేను అనుకోవట్లేదు. ఆంధ్ర ప్రాంత నాయకుడు తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం చేస్తారని ఎట్లా అనుకుంటాం మనము? అందులోని ఇవాళ పరిస్థితుల్లో ఇక్కడ వ్యాక్యూమ్ లేదు. తెలంగాణలో మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ స్కీమ్స్ వల్ల లబ్ధి పొంది తృప్తిగా ఉన్నారు. ఇవాళ మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైన గెలుస్తాం. బీజేపీ ట్రయల్ రన్ ఇస్తుంది అనుకుంటారా పవన్ కళ్యాణ్తో తెలంగాణలో? అంటే దాని అర్థమైంది బీజేపీకి ఏమి లేకనే కదా, కింద గడ్డి కూడా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఆధారపెట్టుకుందాం. ఆంధ్ర ప్రాంత నాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదో విన్యాసాలు చేస్తా అంటే తెలంగాణ ప్రజలు దాన్ని విశ్వసించరు, నమ్మరు.